సిద్దిపేట వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో అంగారక సంకష్ట చతుర్థి సందర్భంగా గోసేవ చేయడం జరిగింది. వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు అంగారక సంకష్ట చతుర్థి సందర్భంగా మున్సిపల్ గోశాలలో గోసేవ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నెల సంకష్ట రోజు మరియు అమావాస్య రోజు గోసేవ చేయడం జరుగుతుంది. గోసేవ చేయడం సంకల్పంతో వాసవి క్లబ్ వారు ప్రతి నెల గోసేవ చేయడం జరుగుతోంది. గోసేవ చేయడం వలన ముక్కోటి దేవతల పుణ్యం ఎంత కలుగునో గోసేవ చేయడం ద్వారా అంతే కలుగును అని ఈ సందర్భంగా అన్నారు. ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మంకాల నవీన్ కుమార్ మాట్లాడుతూ సిద్దిపేట వాసవి క్లబ్ ప్రతి నెలలో గోసేవ చేయడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు పుల్లూరి శ్రీనివాస్, వనితా అధ్యక్షురాలు పుల్లూరు సుష్మా, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మంకాల నవీన్ కుమార్, పోషెట్టి ప్రసాద్, క్లబ్ సభ్యులు జోగిపర్తి రవికుమార్, శివ, వీరేశం, ఉప్పల రమేష్, వైజయంతి, సందీప్, శ్రవంతి మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంకటహర చతుర్థి అంగారక చతుర్థి సందర్భంగా వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో గోసేవ చేయడం జరిగింది. గోసేవ చేయండి, గోవులను రక్షించండి అనే సంకల్పంతో ప్రతి నెల సంకట చవితి అమావాస్య రోజు గోసేవ చేయడం జరుగుతుంది. ఎవరైనా గోసేవ చేయదలుచుకున్న వారు మున్సిపల్ గోశాల వచ్చి గోసేవ చేసి గోవులను రక్షించాలని వాసవి క్లబ్ తరఫున కోరుతున్నాను. జై వాసవి. భాద్రపద బహుళ పాఠం నుండి ఆశ్రయిక అమావాస్య రేపు అనేంత వరకు కూడా పితృదేవతలు పితృలోకాల నుండి భూలోకం వైపు వస్తారు. ఈ సందర్భంలో పితృదేవతలు మన నుంచి ఆశించేది తర్పణము అంటే నీరు, అదే కొంచెం ఆహారం, పిండ ప్రధానాలైనా వాళ్ళు ఆశిస్తారు. ఇవన్నీ కుదరని వారు గోవు కంఠంలో పితృలోకం ఉంటుంది. కాబట్టి మనం గోవుకు పెట్టే ఆహారం అంతా కూడా మన పితృదేవతలకు వెళ్ళి మన వారు ఆహారం అందగానే వారు మన వంశాన్ని అన్ని రకాలుగా శుభాశిస్తులు అందిస్తూ వంశాభివృద్ధితో పాటు మనకు అన్ని రకాలుగా దేశాభివృద్ధి కావచ్చు, ఉగ్రవాద నిర్మూలన కావచ్చు, అన్ని రకాల సహాయ శక్తులు మనకు వాళ్ళు సహకరిస్తారు. అంతేకాకుండా ఈరోజు కన్యా సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి సంక్రమిస్తూ ఉంటాడు. అందులో భాగంగా మధ్యాహ్నం 1:20 సూర్యుడు కన్యా సంక్రమణ జరుగుతారు. కాబట్టి ఈ సందర్భంలో వాసవి క్లబ్ వారు చేసినటువంటి సేవ ద్వారా వారి సభ్యులందరికీ కూడా ఆయుష ఆరోగ్యాలు, అంతేకాకుండా ఆరోగ్యాలు, రాజ్యాధికారం సిద్ధించాలని కోరుతున్నాను.